వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వేదిక మీద ఇచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి చెప్పిన మాట ఎప్పుడు కూడా సరే సార్ ఇదంటే నిజంగా అవసరం అయితే ఖచ్చితంగా చేసేస్తాం, అవసరం లేకపోతే వదిలే ఎమ్మెల్యే గారిని నిర్దాక్షిణ్యంగా చెప్పేటువంటి కార్యక్రమం గౌరవ డిఎస్పీ గారిని వేదిక మీద అవసరంగా కోరుతున్నాం. అలాంటి మంచి కలెక్టర్ గారు మన గూడూరుకి రావడం నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అని చెప్పినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని చెప్తున్నాను. దాంట్లో భాగంగా దాదాపు డిఎస్సి కింద 16,000 టీచర్ ఉద్యోగాల్ని ఇటీవలే భర్తీ చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువతి యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో 3 నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ కాన్స్టిట్యున్సీలో, గూడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందే విధంగా ఇంటర్వ్యూలు వివిధ కంపెనీలు 18 కంపెనీలు నిర్వహిస్తున్నారంటే ఆ కంపెనీల యజమాన్యానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా మీకు ఎవరైతే క్వాలిఫై అయ్యి మీకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎవరు రికమెండేషన్లు అయితే మేము చేయబోయా, దాంట్లో ఇంకో మాట అవసరం లేదు మీకు. కాబట్టి న్యాయంగా మీరు ఇంటర్వ్యూ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మన గూడూరుకి వచ్చినటువంటి మా గౌరవ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.